హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వారాహి కిచెన్స్. వారాహి కిచెన్స్లో ఈరోజు స్పెషల్ అకేషన్స్లో పండుగ రోజుల్లో చేసుకునే పొంగల్ని తెలుసుకుందాం. దీనికోసం ఒక కప్పు రైస్లో 2 టీ స్పూన్ సగ్గుబియ్యం వేసి కడిగి నానపెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 కప్పు వాటర్ కలిపిన 4 కప్పుల పాలను పోసి పాలు పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఈ విధంగా పాలు మరిగిన తర్వాత మనం ముందుగా నానపెట్టిన బియ్యాన్ని పాలలో వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు అన్నీ ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఈలోపు స్టవ్కి మరొక వైపు చిన్న గిన్నెలో 1 కప్పు రైస్కి 3/4 కప్పు వరకు బెల్లంని వేసి కరిగించుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినేట్లయితే ఈక్వల్ రేషియోలో వేసుకోవచ్చండి. బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుందండి, పాకమేం రానవసరం లేదు. ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై మరొక వైపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటానికి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి ఫ్రై చేసుకోండి. దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ పొంగల్లో వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి. ఫైనల్లీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మరికొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఫెస్టివల్ స్పెషల్ పొంగలి రెడీ.